అమరావతి చట్టబద్ధత ఈరోజు పార్లమెంట్లో ఆమోదం పొందిందండి. 11 పార్టీలు వాళ్ళు 10 మంది పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదం చేశారండి. ఒక వైసీపీ పార్టీ మాత్రం ఆమోదం తెలపలేదండి. ఆ పార్టీకి మొదటి నుంచి అమరావతి అంటే అసలు ఇష్టం లేదండి. వాళ్ళు ఫస్ట్ నుంచి గెలిచిన దగ్గర నుంచి కూడా అమరావతి మీద విషమే చెందుతున్నారు. రావటమే ప్రజావేదికను కూల్చారు. ఆ తర్వాత అమరావతిలో విధ్వంసం మొదలుపెట్టారు. అదేమని ప్రశ్నిస్తే మహిళల్ని, రైతుల్ని, బయటకు వచ్చిన వాళ్ళని ప్రతి ఒక్కళ్ళని కొట్టడం, కేసులు పెట్టడం వాళ్ళకి అదే అలవాటు అయిపోయిందండి. ఎవరిని చూసినా హింసేనండి. చేసింది 5 సంవత్సరాలు ఎక్కడా ఓ పని చేయలేదు. టీడీపీ ప్రభుత్వంలో వేసిన రోడ్లు కూడా తవ్వుకుపోవటం, ఏమీ పనే చేత కాదండి. వాళ్ళు అసలు ఏ పని చేయలేదు. విషమ ప్రచారమే చేశారు. వాళ్ళకి పని చేయడం చేత కాదు. ఇన్ని రోజులకి అమరావతి రైతులు చేసిన త్యాగం, అమరావతి మహిళల పోరాటం ఫలించిందని మేము అనుకుంటున్నామండి. ఇక ఎవరు వచ్చినా కూడా ఇంచ కూడా కదిలించలేరండి అమరావతిని. దానికి ఆ రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషిస్తున్నారండి. వాళ్ళు ఎంత సంతోషించింది రాష్ట్ర ప్రజలందరూ 11 సీట్లకే పరిమితం చేశారండి వైసీపీని. ప్రతి ఒక్కరికి అమరావతి రాజధానిగా ఉండాలని ఉందండి. ఆయనకి అసలు ఏది మాట్లాడతాడో ఆయనకి ఏమీ తెలియదండి. అసలు ఆయనకి రాజ్యాంగంలో ఉన్న విషయాలు, రాజ్యాంగం ఎలా ఉంటుంది, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కూడా ఆయనకు తెలియదండి. ఆయన అసలు పరిపాలన చేత కాదు, ఏమీ తెలియనాడు. ఏదో ఒకటి ఎవరో ఒకళ్ళ సలహాలు వింటాడో, మరి ఏం వింటాడో, ఏం చేస్తారో వాళ్ళకి తోసిని వాళ్ళు మాట్లాడిపోతూ ఉంటారు. దాన్ని ఎవరూ పట్టించుకోవట్లేదు. రైతులు చేసిన త్యాగం అది అందరికీ, రాష్ట్ర ప్రజలందరూ తెలుసు. ఇది మానమస్ తీర్పు ఉందండి. దీనికి చట్టబద్ధత ఉంది. అన్నీ దీనికి అమరావతికి సపోర్ట్గానే ఉన్నాయి. అమరావతిని మాత్రం ఎవరు ఏమి చేయలేరు. ఆయన మాట్లాడతాడండి. ఆయనకి ఏం మాట్లాడేది తెలియదు. పని చేయడం చేత కాదు. చంద్రబాబు నాయుడు గారికి ఏముందండి, 24 గంటలు పని ఏం చేద్దామా, రాష్ట్రానికి ఏం కంపెనీలు తీసుకొద్దామా, ఏం అభివృద్ధి చేద్దామా, ఈ పూట ఇక్కడ పని చేస్తే సాయంత్రానికి ఇంకో చోటకి వెళ్ళి ఈ పని చేసే పని మంత్రుల చేత, అధికారుల చేత పని చేయించడం, రాష్ట్రం అభివృద్ధి బాటలో తీసుకెళ్ళటమే చేత అండి. పని చేతైన వాళ్ళకి, చేతగాని వాళ్ళకి చాలా ఉంది. బాబు గారి కంటే ఇది రాష్ట్రం అభివృద్ధి చేయాలి. ఆల్రెడీ వైసీపీ ప్రభుత్వం వల్ల 30 సంవత్సరాలు వెనక్కిపోయింది కాబట్టి దీన్ని మళ్ళీ ఒక ఘాట్లో పెట్టాలంటే రావటమే కూటమి గెలిచిన దగ్గర నుంచి ఇక్కడ ముందు జంగిల్ క్లియరెన్స్ పని చేస్తూనే ఉండాలి. వేలాది కార్మికులు ఇప్పుడు బాబు గారిని చూసి కూటమి ప్రభుత్వాన్ని చూసే వచ్చారండి. వాళ్ళందరూ పనులు రోజు రాత్రి పగల్లో చేస్తున్నారండి. ఆ కార్మికులు పని వల్ల ఇప్పుడు చాలా వరకు 70% అంతకుముందు ఎమ్మెల్సీ టవర్స్ అన్నీ కూడా ఇప్పుడు పూర్తయినాయి. వాటిని కూడా ఓపెనింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయండి. ఇక అమరావతిలో రోడ్లన్నీ కూడా పెద్ద రోడ్లన్నీ అయిపోవచ్చినాయి. ఎవరి ఫ్లాట్లు వాళ్ళకి ఇవ్వడానికి కూడా ఫ్లాట్లలో కూడా రోడ్లు వేస్తున్నారు. ఇక అమరావతి అభివృద్ధి పరుగులు తీస్తుంది. ఈ శరవేగంగా అభివృద్ధి జరుగుతుంది. ఈ అభివృద్ధిని ఎవరు ఆపలేరు. ఎవరు అమరావతి నుంచి కూడా కదిలించలేరు. జై అమరావతి.